హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బియ్యం పిండితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి. బియ్యం పిండి పేడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ 1 కప్ బియ్యం పిండి తీసుకొని దాన్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసి పిండి అంతా కూడా మాడిపోకుండా అలా చూసుకుంటూ లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అవ్వకుండా పిండి అలానే ఉండేటట్టు చూసుకుంటూ దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం పిండి అంతా స్మూత్గా అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 to 10 minutes వరకు అలా చేసేసుకొని డ్రై రోస్ట్ ఆ తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 cups వరకు ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అంటే 1 cup రైస్ ఫ్లోర్కి 3 cups ఆఫ్ మిల్క్ ఇక్కడ యూస్ చేయాలి, సరిపోతుంది. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోండి, లేదంటే ఇక్కడ మంచిగా మీగడ వేసాను. ఆ తర్వాత ఒక 1/2 cup వరకు షుగర్, కొంచెం తక్కువ తినేవాళ్ళు 1/2 cup కూడా వేసుకోవచ్చు. ఇంకా షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు మంచిగా దీన్ని బాయిల్ చేయనియాలి. ఒక 5 minutes వరకు బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు 5 minutes తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కూడా మంచిగా కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే కిందంతా అడుగంటే అది మాడిపోతుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి. దీంట్లో చూడండి, ఆ పాలంతా ఊరికేనే ఇంకిపోతాయి. బియ్యం పిండికి మంచిగా పట్టుకొని ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది పిండి అంతా కూడా. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 cup వరకు ఇక్కడ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా మిల్క్ పౌడర్ వేయటం వల్ల ఇంకా స్వీట్ అయితే సాఫ్ట్గా వస్తుంది. సో ఒక 1/2 cup వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి, లేదంటే 1/2 cup కూడా వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకొని ఆ తర్వాత ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మంచిగా చూడండి, ఈ నెయ్యి అంతా కూడా మంచిగా ఈ బియ్యం పిండి అంతా ఇంకా అబ్జర్వ్ చేసుకొని మంచి సాఫ్ట్గా తయారవుతుంది మన డో అంతా కూడా. కొంచెం ఈ డో అంతా గట్టిగా అయ్యేటట్టు కలుపుతూనే ఉండాలి. ఇంకా చూడండి, ఇక్కడ మనకు ప్రాసెస్ వచ్చి ఒక 5 minutes అలా పడుతుంది, 5 to 6 minutes. అంటే ఇలా మనం ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవచ్చు. మనకి ఇలా పేడ లాగా వస్తున్నాయా చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిస్తే సరిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంకా ఈ హోలీకి ఇలా ట్రై చేయండి మీరు కూడా. స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తెచ్చే పని కూడా ఉండదు. మంచి టేస్ట్ వచ్చింది, ఇదైతే చాలా బాగున్నాయి. సో ఇలా పేడల్లాగా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు ఎలా ఇష్టం ఉన్నట్టు ఏ షేప్ కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా చేసి పెడితే ఇక పిల్లలైతే మంచి ఇష్టంగా తింటారు. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ మనం 1 కప్పు బియ్యం పిండితో బోలెడు పేడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా ఇంట్లోనే. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు ఇంకా పేడాల్లాగా వచ్చేస్తాయి. ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం చాలా ఎంత కష్టపడకుండానే ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. చూడండి ఎన్ని వచ్చాయో ఒక చిన్న కప్పు బియ్యం పిండికి. దీనిపైన అంతా కూడా పిస్తాతో గార్నిషింగ్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఎలా అంటే బాదాం ఉంటే బాదాంతో, ఎలా ఉంటే అలా గార్నిషింగ్ చేసుకోండి. తర్వాత పైనుండి కొంచెం గులాబీ రేఖలతో గార్నిషింగ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని ఒక 1/2 hour అలా ఫ్రిడ్జ్లో అన్న పెట్టండి, లేదంటే సైడ్ కన్నా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో, మంచి చాలా సాఫ్ట్ అండ్ మంచి స్వీట్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.